పిఏసీ విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఏసీ చైర్మన్ని ఎన్నుకున్నాం, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు. ఏం నియమ నిబంధనలు? మీకు నిబంధనల ప్రకారం చేసి ఉంటే 13 సభ్యులనికి నామినేషన్ వేస్తే మరి యునానిమస్ అవుతుంది. 14 మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఏ కొత్త నిబంధనలు ఏమైనా తీసుకొచ్చినారో శ్రీధర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు శ్రీధర్బాబు గారు. చాలా స్పష్టంగా మనకు కమిటీ మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే 250 పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా మరి కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా 13 సభ్యుల్లో 9 మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా 4 మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి 13 నామినేషన్స్ వస్తే యునానిమస్ అవుతుంది. కానీ మాకు తెలియకుండా దొంగ చాటున 14వది కూడా నామినేషన్ ఇప్పించి మరి 14 మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషన్ తిరస్కరించినారా? ఏం చేసినా తెలియదు ఇప్పటివరకు కూడా. ఎలక్షన్ పెట్టినారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా శ్రీధర్బాబు గారి పైన. ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని. ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా 14 మంది ఉన్నటువంటి నామినేషన్లలో 13 మందిని సెలెక్ట్ చేశారు. రెండోది, మాకున్నటువంటి పవర్స్, మా పార్టీ పరంగా మాకున్నటువంటి ఒక ప్రపోర్షనల్ ప్రకారంగా మాకు 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు 3 నామినేషన్ వేసినారు. మరి 3 నామినేషన్ వేసినప్పుడు 4 మా పార్టీ తరఫున మేము మా పార్టీ అఫీషియల్గా 3 పేరు ఇచ్చినారు. 4వ పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు? చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి. దాని కూడా శ్రీధర్బాబు గారు ఎంత ఘోరంగా, ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు లేరు, మా పార్టీలో లేరు, మీ పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటునే మా దగ్గర. కాబట్టి ఏ నిబంధన ప్రకారం 4వ మాకు క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది.